హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద సెప్టెంబర్ 30, 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందండి ఒకసారి ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాను, టెలిగ్రామ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానని. ఆ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నాను. సో మళ్ళీ అయినా కానీ మీరు లింక్ అప్లోడ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టండి అని నాకు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. ప్లీజ్ అండి, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే దాంతో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందుకోసం నేను ఎన్నిసార్లు డైలీ చెప్తున్నాను అనమాట. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఏమవుతుందంటే మీకు ఈజీగా ఉంటుంది. యాక్సెస్ కూడా డైరెక్ట్గా మీకు మార్నింగ్ నేను లింక్ అది అప్లోడ్ చేయాలంటే మీకు ఎప్పుడైతే వీడియో వస్తుందో అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అదే నేను ఈ యొక్క మామూలు జనరల్గా అయితే 5:36 లోపే నేను పేపర్ అప్లోడ్ చేస్తున్నాను. పేపర్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో డిఫికల్టీ వర్డ్స్ కూడా ఈ యొక్క వీడియో పోస్ట్ అయ్యే గంటన్నర ముందే పెడుతున్నాను. సో మీకు కన్వీనియంట్గా ఉంటుంది, నాకు కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకుని మళ్ళీ అలా రాయొద్దు, మెసేజ్లు చేయొద్దు, లేకపోతే మెయిల్ చేయొద్దు. ప్లీజ్ మళ్ళీ అప్లోడ్ చేయండి అని. ఎందుకంటే మళ్ళీ చూసినప్పుడల్లా ఏంటంటే ఎవరైనా మిస్ అవుతున్నానని బాధేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ప్లీజ్, టెలిగ్రామ్ ఛానల్ చాలా బెస్ట్ కదండి. హాయ్ వాట్సాప్ గ్రూప్ అనుకోండి, జాయిన్ అవ్వాలన్నా కానీ సెక్యూరిటీ ఇష్యూ. ఎందుకంటే మన యొక్క ఫోన్ నెంబర్ అనేది పబ్లిక్లో ఉంటుంది. సో ఇక టెలిగ్రామ్ ఛానల్లో మనకు పబ్లిక్ ఇష్యూ ఉండదు, చాలా కన్వీనియంట్. సో చిన్న యాప్ అది, చాలా బెస్ట్ యాప్ కదా. నాకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. పోస్ట్ చేయాలన్నా కానీ, ఎక్కువ మెంబర్ జాయిన్ అయినా కానీ ఈ యొక్క ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్కి ఇంత లిమిట్ అనేది ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్కి అలాంటి లిమిట్ ఏం లేదు మెంబర్స్లో. సో చాలా బాగుంటుంది కాబట్టి సో ప్లీజ్ అందరూ దాంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవరికైతే పేపర్ కావాలి, ఈ యొక్క అప్డేట్స్ కావాలనుకున్నాడు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాంట్లో నేను చాలా లిమిటెడ్గానే పోస్టులు పెడుతున్నాను. చాలా ఏవైతే నోటిఫికేషన్ రావో అవి మాత్రం, ఏవైతే మీకు అందవో వాటి మాత్రం నేను పోస్ట్ చేస్తాను. నోటిఫికేషన్ వచ్చేవన్నీ కూడా ఏం పెట్టట్లేదు నేను. సో ఎందుకంటే మిమ్మల్ని ఇరిటేట్ చేయడం, ఒకే రోజు ఒక 20-30 మెసేజ్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదనమాట. సో ఇక ఆర్టికల్లోకి వస్తే, వేయింగ్ ద కాస్ట్ అంటే ఇప్పుడు మనం భారం మొయ్యాలి. ఈ యొక్క ఖరీదు అనే భారం ఏదైతే ఉందో ఆ భారం అనేది మనం మొయ్యాలన్నమాట. ఏ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్ బిసైడ్స్ బీయింగ్ అన్యాక్సెప్టబుల్ విల్ డూ లిటిల్ గుడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రొహిబిషన్ నిషేధించబడిన అనమాట. ప్రొహిబిటివ్లీ అంటే నిషేధించబడిన. ఎందుకు నిషేధిస్తున్నారంటే దాని యొక్క ఖరీదు అనేది ఎక్కువ అవటం వల్ల. ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్ అనమాట, అది ఖరీదు ఎక్కువ అవటం వల్ల చాలామంది మన ఖరీదైన వస్తువులని మనం నిషేధిస్తాం. ఎందుకని? అవి మనం అఫోర్డబుల్ ప్రైసెస్లో లేవు, మనం పెట్టలేము వాటికి. ఆ డబ్బులు పెట్టి మనం కొనలేము. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఆడి కార్లు, బెంజ్ కార్లు కొనాలంటే కొనలేము, తిరగలేము. సో దానికోసం అలాంటిదే ఆ కారు కొంటాం, కాకపోతే వేరేది ఏదైనా టాటా కంపెనీయో, మహేంద్రానో లేకపోతే అలా కొంటాం. ఎందుకని? అఫోర్డబుల్ కాదు అవి. ఎందుకు వాటిని ప్రొహిబిట్ చేస్తున్నాం? అఫోర్డబుల్ కాదు. సో అలానే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది కూడా అఫోర్డబుల్ కాదు కాబట్టి దీన్ని ఎక్స్పెన్సివ్ కాబట్టి దాన్ని ప్రొహిబిట్ చేస్తున్నాను అనమాట. దాంతోపాటు ఇంకా ఏంటంటే బిసైడ్స్ దాంతోపాటు ఇంకా ఇది కాస్ట్ ఒక్కటే కాకుండా ఇక బిసైడ్స్ అంటే దాంతోపాటు అని, బిసైడ్స్ అంటే బీయింగ్ అన్యాక్సెప్టబుల్. అది ఏంటంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా కాదనమాట. ఎందుకంటే అది ఎంతవరకు కరెక్టా ఆ వ్యాక్సిన్ అనేది మనం అంత ఖరీదు పెట్టి కొంటున్నాము, అది మనకు వ్యాధి తగ్గిస్తుందా అనే దాని గురించి మనకు సరైనటువంటి ధృవీకరణ అనేది లేదు. అది ఒకటి. అది రెండో కారణం అన్నమాట. సో ఇలాంటి అంశాల వల్ల వచ్చే ఏదైతే వ్యాక్సిన్ ఉందో విల్ డూ లిటిల్ గుడ్. ఇలాంటి అంశాలతో వచ్చిన వ్యాక్సిన్ అనేది మనకు చాలా తక్కువ స్థాయిలోనే మంచి చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. with over 6 million cases and the death toll from COVID-19 approaching 1 lakh, India is entering the first winter of the pandemic. అంటే ఇప్పుడు భారతదేశంలో మొత్తం 6 మిలియన్ల కేసులు, అంటే 60 లక్షల మంది జనాభా అనేది కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు అయ్యారు. దానివల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే 1 లక్ష మంది. అంటే 1.66% అనేది మనకు యొక్క డెత్ రేట్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఇండియా అనేది ఇలాంటి పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో ఉందన్నమాట. 60 లక్షల సంఖ్య, 1 లక్ష మంది చనిపోవడం అంటే నాటే ఇష్యూ. సో అంటే యొక్క డెత్ రేట్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా, అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో డెత్ రేట్ అనేది తక్కువ, కానీ యొక్క ఇన్ఫెక్షన్ రేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా మైన్యూట్ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా డెత్ రేట్ అనేది మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాటిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఆ యొక్క అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మన భారతదేశం అనేది ఇప్పుడు ఈ యొక్క చలికాలంలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఈ యొక్క పెండమిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ వింటర్ సీజన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ పర్టికులర్లీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెంజా వెరైటీ ఆర్ ఆల్సో కామన్ ఎట్ దిస్ టైమ్ ఆఫ్ ద ఇయర్ అండ్ దేర్ మే బీ న్యూ అన్నోన్స్ ఇన్ ద రిస్క్ దట్ లై అహెడ్.
అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు సాధారణంగా ఈ యొక్క వాతావరణం అనేది ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువులోకి మారుతున్నప్పుడు సర్వసాధారణంగా మనకు ఈ యొక్క ఏదైతే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అనమాట. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మనకు శ్వాసకోశ ఇన్ఫ్లుయెంజా ఏంటంటే శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు, దగ్గు, జలుబు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇవి కామన్గా ప్రతి సంవత్సరం మనకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పెండమిక్ కారణంగా ఈ యొక్క రిస్క్ అనేది, ప్రమాద స్థాయి అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. రాబోయే కాలంలో మనం ఇంకా గడ్డు కాలం చూడాల్సిన పరిస్థితి అనేది ఉందన్నమాట. హౌఎవర్, అనదర్ పొటెన్షియల్ మైల్స్టోన్ అప్రోచెస్ ద ప్రాబబుల్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్. అంటే ఇప్పుడు మనం ఇంకొక గొప్ప అంటే ప్రభావవంతమైన పొటెన్షియల్ ఏంటంటే ప్రభావవంతమైనటువంటి ఒక మైల్ స్టోన్ అప్రోచ్ అనేది మనకు రాబోతుంది అనమాట. ఏంటి అంటే ఈ యొక్క ప్రాబిలిటీ అనమాట, అంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రాబోతుంది అనమాట. యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ ఆన్ మల్టిపుల్ అకేషన్స్ హ్యాస్ సెడ్ దట్ an Indian made vaccine was likely to be available in early 2021. సో మన యొక్క యూనియన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి హర్షవర్ధన్ అనే అతను చాలా అకేషన్స్లో, మల్టిపుల్ అకేషన్స్ అంటే చాలా యొక్క ఏవైతే ఉన్నాయో మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క పార్లమెంట్లో కావచ్చు, చాలాసార్లు చెప్పాడనమాట. ఈ యొక్క మన భారతదేశంలోనే స్వదేశంగా తయారైనటువంటి యొక్క వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది 2021 కల్లా మన భారతదేశం అంటే 2021 మొదటి భాగంలోనే, అంటే ఎర్లీ 2020 అంటే జనవరి, ఫిబ్రవరి లేదా మార్చి లోపల వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ద గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాజ్ యాన్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్. దీంతో పాటు మన భారతదేశంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఆల్రెడీ ఉంది. మన భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వానికి ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. దేనికి సంబంధించి? వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. ది జాబ్ ఈజ్ టు డిసైడ్ హూ గెట్స్ ద వ్యాక్సిన్ ఫస్ట్, how many will be eligible for the early doses, what the cost would be, and whether there should be a cost at all for the majority of Indians who anyway were the hardest hit by the pandemic in the summer. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏంటంటే ఈ యొక్క ఆ యొక్క వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి కమిటీ అనేది ఉంది. వీళ్ళ యొక్క పని ఏంటి అంటే, జాబ్ ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి. సో వాళ్ళకు ఎవరెవరైతే ఈ యొక్క ఎర్లీ డోసెస్ అంటే ఏంటి అంటే వ్యాక్సిన్ సంబంధించి రకరకాల డోసులు అనేవి ఉంటాయి అనమాట. ఈ యొక్క ఫస్ట్ డోస్ అనే వాళ్ళకి ఎవరు ఎలిజిబుల్ అనమాట, దానికి అర్హులు ఎవరు, వాటిని చూడాలా. సో ఈ యొక్క కాస్ట్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండబోతుందా అంటే, ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క వెదర్ అంటే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ అనేవాళ్ళు ఈ యొక్క కోవిడ్-19 సమయంలో, ఈ పెండమిక్ సమయంలో, ఈ సమ్మర్లో పనులు లేక చాలా ఇబ్బంది పడ్డారన్నమాట. ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ కావచ్చు, లో క్లాస్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ యొక్క జీవనాధారం పోయింది. సో అలాంటి వాళ్ళకి, సామాన్య ప్రజలకి లేకపోతే ధనికులకి అందరికీ సమానమైనటువంటి రేట్ అనేది ఉంటుందా అనే దాని మీదటువంటి ఈ యొక్క పూర్తి అన్నిటి మీద వాళ్ళు రీసెర్చ్ అంటే వాళ్ళ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోవడం కోసం కావచ్చు, లేకపోతే వాటి మీద వాళ్ళు అంటే రీసెర్చ్ చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారన్నమాట. స్టోరేజ్ అండ్ ద సప్లై ఆఫ్ వ్యాక్సిన్ ఆర్ ఆల్సో ప్రాబ్లమ్స్ యాజ్ అ daunting as making one and pose complex challenges in India. అంటే ఇప్పుడు స్టోరేజ్ అనేది ఈ యొక్క వ్యాక్సిన్ అనేది తయారు చేసిన తర్వాత దాన్ని భద్రపరచాలి. ఈ భద్రపరచకుండా కనుక వ్యాక్సిన్ తీసుకెళ్తే మళ్ళీ ఆ వ్యాక్సిన్ వల్ల వచ్చే సమస్యలు అనేవి ఎక్కువ అనమాట. ఆ వ్యాక్సిన్ వల్ల వ్యాధి అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యొక్క వ్యాక్సిన్ సప్లై చేయడం అనేది ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి చాలా కష్టం. డాంటింగ్ అంటే ఏంటంటే చాలా కష్టమైనటువంటి ఈ యొక్క పనులు అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనకు చాలా కష్టమైనటువంటి సవాళ్ళ నుంచి కలిగించే విధంగా మన భారతదేశానికి కొన్ని అనమాట. ద గవర్నమెంట్ ఈజ్ ఏ టు మేక్ ఇట్స్ పాలసీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ప్లిసిట్, బట్ ద కరెంట్ థింకింగ్ అపియర్స్ టు బీ that nobody would be denied a vaccine on the grounds of affordability. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఇప్పటికీ కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఈ యొక్క పాలసీ అనేది దానికి సంబంధించి ఇంతవరకు స్పష్టమైనటువంటి అవగాహన అనేది లేదు. కానీ ఇప్పుడు కరెంట్ థింకింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఎవరిని కూడా ఈ యొక్క వ్యాక్సిన్ నుంచి ఇవ్వకుండా వదిలేయకూడదు అనమాట. అంటే అఫోర్డబిలిటీ అంటే అది అవైలబిలిటీ కావచ్చు, లేకపోతే దాని యొక్క కాస్ట్ బేరింగ్ ప్రకారం ఏంటంటే ఎవరిని కూడా దీంట్లో నుంచి డినై చేయకూడదు. మినహాయింపు అనేది ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం లేదనే మినహాయింపు అనేది ఉండకూడదు. ముఖ్యంగా దాని యొక్క అఫోర్డబిలిటీ ప్రకారం ఏదైతే అంటే ద కాస్ట్ కావచ్చు, లేకపోతే దానికి షార్టేజ్ సంబంధించి కావచ్చు. There is even discussion that a vaccine may be available via the National Immunization Program. సో ఇప్పుడు డిస్కషన్ అనేది కూడా జరుగుతుందన్నమాట. దేనికి సంబంధించి ఈ యొక్క వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద, అంటే ఈ యొక్క ఏదైతే రోగనిరోధక శక్తిని పెంచే ఒక నేషనల్ ప్రోగ్రామ్ అనేది మన భారతదేశంలో కండక్ట్ చేస్తారన్నమాట. ముఖ్యంగా పోలియో ఒకటి, తర్వాత కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి రూబెల్లా, పల్స్, మిల్లసెస్ అవి ఇలాంటి రోగాలకు సంబంధించి ఏంటంటే టీకాలు ఇస్తుంటారు మన భారతదేశంలో. సో ఆ ప్రోగ్రామ్తో దీన్ని కూడా అటాచ్ చేయాలని చూస్తారనమాట. దానికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. దిస్ ఇనిషియేటివ్ కరెంట్లీ ఆఫర్డ్ అట్లీస్ట్ 9 వ్యాక్సిన్స్ ఫర్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఫర్ ఫ్రీ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్.
అంటే ఈ యొక్క కరెంట్గా ఈ యొక్క నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద మనం చూసుకుంటే వీళ్ళు ఏంటంటే చాలా వరకు ఈ యొక్క రోగాల్ని రానివ్వకుండా, ప్రివెంటబుల్ అంటే ముందే రానివ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఒక 9 రకాలైనటువంటి వ్యాక్సిన్ అనే వాటిని ఈ యొక్క చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్లకి ఇస్తూ ఉన్నారనమాట ఈ యొక్క ప్రోగ్రామ్ కింద. ద పెండమిక్స్ గ్లోబల్ నేచర్ హ్యాస్ మీట్ దట్ ఈవెన్ ద క్వెస్ట్ ఫర్ ఏ వ్యాక్సిన్ ఈజ్ ఇంటర్నేషనల్. అంటే ఈ యొక్క గ్లోబల్గా ఈ యొక్క నేచర్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క వ్యాధికి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి, దాని యొక్క కలిగించినటువంటి ఈ యొక్క ఏవైతే వినాశకరమైనటువంటి పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తానికి కూడా క్వెస్ట్ అనేది అంటే ఈ యొక్క వేగం అనేది పెరిగిపోయిందంట. క్వెస్ట్ అంటే ఏంటంటే తొందరగా చేయాలి, లేకపోతే తొందరగా కనిపెట్టాలనే అంశం కావచ్చు, లేకపోతే ఏదైతే వీళ్ళకి అంటే ఆ యొక్క ఆత్రం అంటాను చూసారా, అలాంటి ఆత్రం అనేది ప్రపంచ దేశం మొత్తానికి కూడా పెరిగిపోయిందనమాట. ఆ యొక్క ఏది యొక్క వ్యాక్సిన్ తయారు చేయడానికి సంబంధించి ఇంటర్నేషనల్గా ఉందన్నమాట. ద గవి కోవాక్స్ అలయన్స్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ప్రాబుల్ వ్యాక్సిన్. అంటే ఈ యొక్క గావి కోవాక్స్ అనే యొక్క అలయన్స్ అంటే చాలా రకాలైనటువంటి కంపెనీలతో కలిసి ఈ యొక్క కోఆర్డినేటర్ అనమాట, యొక్క వ్యాక్సిన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా వరకు ఎక్కువ వ్యాక్సిన్ డెవలప్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ యొక్క అంటే యొక్క ప్రాబుల్ వ్యాక్సిన్స్ అనమాట, ఎన్ని అవసరమైతే అన్ని వ్యాక్సిన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో ఈ యొక్క గవి కోవాక్స్ అనే కంపెనీ అనేది ముందన్నమాట. బేస్డ్ ఆన్ ఏ కాంబినేషన్ ఆఫ్ పేమెంట్స్ బై 78 హై ఇన్కమ్ కంట్రీస్ అండ్ డొనేషన్స్, ద గవి కోవాక్స్ aims to ensure that between 15 to 20% of every country's population or at least their most vulnerable are able to be inoculated first. అంటే ఈ యొక్క ఏదైతే వ్యాక్సిన్ సంబంధించి 78 సంబంధించినటువంటి పెద్ద ధనిక దేశాలు అనేవి, హై ఇన్కమ్ కంట్రీస్ అనేవి, బాగా ఆదాయం సంపాదించే కంట్రీస్ అనేవి దీనికి పేమెంట్స్ రూపంలో కావచ్చు, అంటే ముందే అడ్వాన్స్ అనేవి ఇచ్చినాయి వ్యాక్సిన్ సంబంధించి, లేదా డొనేషన్స్ కావచ్చు, వ్యాక్సిన్ సంబంధించినటువంటి డొనేషన్స్ కావచ్చు. ఈ యొక్క గవి కోవాక్స్ అనే కంపెనీకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లక్ష్యాన్ని పెట్టుకున్నారనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కాలంలో 15 నుంచి 20% సంబంధించినటువంటి ప్రతి ఒక్క దేశం యొక్క పాపులేషన్కి సరిపోయే విధంగా వ్యాక్సిన్ తయారు చేయాలా, లేదా ఆ యొక్క పర్సంటేజ్ కూడా రీచ్ అవ్వకపోతే కనీసం వనరబుల్ సెక్షన్స్ అంటే ప్రమాదకరమైన స్థితిలో, ఆ యొక్క వ్యాధితో ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా సప్లై చేయాలని ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఇన్క్యులేటెడ్ అంటే ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధంగా ఏదైతే ఉందో దాన్ని ఇన్క్యులేషన్ అంటారు అనమాట. సో ఆ యొక్క విధానం ఏదైతే ఉందో ఆ యొక్క టీకా వేయడానికి సంబంధించి యొక్క విధానాన్ని ఇన్క్యులేటెడ్ అంటారనమాట. సో వాళ్ళకి ఆ యొక్క టీకాలు ఫస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ కంపెనీ యొక్క లక్ష్యాన్ని పెట్టుకుందనమాట. ఇన్ ప్రిన్సిపల్ దీస్ ఆర్ లౌడబుల్ ఎయిమ్స్ అండ్ అండర్లైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క మనం ఏదైతే సిద్ధాంతపరంగా మనం చూసుకుంటే, ప్రిన్సిపల్స్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా భారమైనటువంటి లక్ష్యం అనమాట. సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ అనేది ఈక్విటీ అనేది అంటే దీనికి సంబంధించి అందరికీ సమానంగా చూడటం అనేది చాలా వరకు కష్టం అనమాట. ఏ పాసిటీ ఆఫ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ మార్చ్ లెడ్ టు ఏ స్ట్రింజెంట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ హూ కుడ్ బీ టెస్టెడ్. అంటే ఈ యొక్క ఏదైతే ఫస్ట్ మనకి ఇనీషియల్గా ఏంటంటే టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా తక్కువగా, పాసిటీ ఏంటంటే తక్కువ పరిమాణంలో అవైలబిలిటీలో ఉందన్నమాట ఏ దేశంలో అయినా సరే. అందువల్ల ఏం చేశారో అప్పుడు కఠినతరమైన స్ట్రింజెంట్ ఏంటంటే కఠినతరమైనటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ యొక్క పెట్టారనమాట. ఎవరికైతే టెస్టింగ్ పాజిటివ్ వచ్చిందో, వాళ్ళు టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిందో వాళ్ళని బాగా నిర్బంధానికి గురి చేయడం, కలవనీయకుండా చేయడం అనేది చేశారు. సో ద టెస్ట్ వర్ ఫ్రీ, దే వర్ ఫస్ట్ అవైలబుల్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ and this contributed to a significant pool of untested carriers and a rapid spread of the virus that was only marginally blunted by the lockdown. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పూర్తిగా టెస్టింగ్లు అనేవి తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు పాజిటివ్ ఉండటం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ టెస్టింగ్ అనేవి ఫ్రీగా జరపడానికి అవకాశం లేకుండా పోయింది. గవర్నమెంట్ అనేది ఈ టెస్టింగ్ అనేది ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ మాత్రమే చేయడానికి అవకాశం ఉంది. సో ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క అంశాలన్నింటి కారణంగా ఏమైందంటే ఈ యొక్క ర్యాపిడ్ స్ప్రెడ్ అనేది అంటే ఎవరికైతే టెస్ట్ చేయలేదో, వ్యాధి అనేది నిర్ధారణ కాలేదో వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క వ్యాధి అనేది పూర్తిగా అందరికీ పాకిపోయిందనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క అంత కఠినమైనటువంటి లాక్డౌన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం లేకుండా మొద్దుబారిపోయింది అనుకుంటా. బ్లంటెడ్ అంటే మొద్దుబారిపోవటం, దాని యొక్క ప్రభావం అనేది లేకుండా వ్యాధిని కంట్రోల్ చేయకుండా ఇంకా వ్యాధి సంఖ్య అనేది పెరిగిపోయింది అనమాట. ఓన్లీ ఆఫ్టర్ ద నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఎక్స్పాండెడ్ టు బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ల్యాబ్స్, రెస్ట్రిక్షన్స్ ఆన్ హూ కుడ్ గెట్ టెస్టెడ్ అండ్ వర్ రిమూవ్డ్ అండ్ a greater variety of tests became available that this disease management improved even though testing, though not expensive, was also not free.
అంటే ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే ఈ యొక్క ల్యాబ్లు అనేవి సంఖ్య అనేది పబ్లిక్ గాను ప్రైవేట్ గాను కౌంట్ అనేది పూర్తిగా పెంచారనమాట. తర్వాత ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మనకు ల్యాబ్లో ఈ యొక్క టెస్టింగ్ అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. సో రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టెస్టింగ్కి సంబంధించి ఇంతకుముందు గవర్నమెంట్కి సంబంధించి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండే అనమాట. వాళ్ళకి ముందే ఆధార్ కార్డుతో మనం ఏదైతే ఉందో దాన్ని డిక్లరేషన్ ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం చెప్పాలి. అవన్నీ అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎత్తేసిన తర్వాత ఆ యొక్క టెస్టింగ్ అనేది ఈజీగా జరగడం మొదలుపెట్టింది అనమాట. ఎప్పుడైతే టెస్టులు బాగా అవైలబిలిటీ ఉందో ఆ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా ఇంప్రూవ్ అయిందనమాట. అంటే టెస్టింగ్ అనేది మనం చూస్తే అంత ఎక్కువ ఖరీదు కాకపోయినప్పటికీ ఇంతకుముందు ఫ్రీగా చేశారు, ఇప్పుడు ఫ్రీ కాదు, ఖరీదు కూడా కాదు, అంత ఎక్కువ ఖరీదేం కాదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క డిసీజ్ అనేది మేనేజ్ అవ్వడానికి కారణమైందనమాట. అంటే టెస్టింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమైంది, దాని యొక్క ప్రభావం అనేది పెరిగిపోయిందనమాట. ఇట్ ఈస్ టు బి యాంటిసిపేటెడ్ దట్ వ్యాక్సిన్ డెలివరీ విల్ బీ ఏ ప్రొట్రాక్టెడ్ ప్రాసెస్ and it will be a long time before the average citizens has access to it. అంటే ఇప్పుడు దీని ప్రకారం మనకి ఒక యాంటిసిపేటెడ్ అంటే ఏంటంటే ముందుగా తలచి, అంటే దీనికి సంబంధించి ముందుగా అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే వ్యాక్సిన్ డెలివరీ అనేది మనం చూడటానికి ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రాసెస్ అనమాట. సో దీనికి ఏదైతే యావరేజ్ సిటిజన్ అంటే సాధారణ పౌరుడికి కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అంటే ఈ యొక్క సాధారణ పౌరుడు అంటే డబ్బులు కూడా లేడం అంటే కాదు, ఈ యొక్క వ్యాధి వల్ల తక్కువ ప్రభావితులైనటువంటి వాడిని కూడా అంటే యావరేజ్ సిటిజన్ అంటారనమాట. వాడికి కూడా ఈ యొక్క అవైలబిలిటీలో రావాలంటే చాలా టైం పడుతుంది అనమాట, లాంగ్ టైం అనమాట పడుతుంది అనమాట. There are at least 3 Indian companies testing their own vaccines, and so a prohibitively expensive vaccine besides being unacceptable is also unlikely. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే 3 ఇండియన్ కంపెనీకి సంబంధించినటువంటి ఏవైతే కంపెనీస్ అనేవి ఈ యొక్క ఓన్ వ్యాక్సిన్ తయారు చేసడంలో టెస్టింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏవైతే యొక్క ఆ ఖరీదు ఆధారితంగా అంటే వాటి యొక్క ధర ఆధారితంగా ఎక్స్పెన్సివ్గా ఆధారితంగా కొన్ని యొక్క మందులు అనేవి మనం ఏవైతే వ్యాక్సిన్స్ అనేవి నిషేధిస్తున్నాం అనమాట. దాంతోపాటు ఏంటంటే అవి అన్యాక్సెప్టబుల్ కూడా అది నమ్మదగినవో కాదో మనకు తెలియదు అనమాట. సో ఇలాంటి అంశాలు కూడా ఏంటి అంటే దీన్ని ప్రభావితం చేసేయనమాట. అంటే యొక్క రాబోయే కాలంలో ఏంటంటే ఈ యొక్క వ్యాధి యొక్క మనుగడని గురించి ప్రభావితం చేసే అంశాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పరిస్థితులన్నీ మార్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. సో ఏం లేదండి, ఈ యొక్క టెస్టింగ్ సంబంధించి మనకు ఎక్కువగా యొక్క టెస్టులు అనేవి జరిగినాయి ఎప్పుడే ఈ యొక్క వ్యాధి అనేది కంట్రోల్ అయిందనమాట. అలానే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది కూడా తొందరగా వచ్చినప్పటికీ కూడా దాని డిస్ట్రిబ్యూషన్ అనేది సాధారణ ప్రజలకు కూడా అంటే ఈ యొక్క వ్యాధి వల్ల తక్కువ ప్రభావితమైన కూడా అందాలి అంటే టైం పడుతుంది. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి 3 కంపెనీలు రెడీగా ఉన్నాడు, కొంతవరకు మనం వేచి చూడాలా. ఆ ఏవైతే ఈ యొక్క ఏదైతే అంటే కాస్ట్లీ ఎక్కువగా ఉన్నటువంటి వాటి వల్ల కావచ్చు, లేకపోతే వాటి యొక్క ప్రభావం అనేది మనం తెలియకుండా ఆ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి మంచి అనేది జరగదు, అన్లైక్లీ అంటే జరిగే మంచి అనేది మనకి ఎక్కువగా ప్రభావితం ఉండదు అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ విషయానికి సంబంధించినండి. ఈ యొక్క బెలారస్కు సంబంధించి బెలారస్ దేశానికి సంబంధించింది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఎందుకంటే ఇది మనకు యూరోపియన్ యూనియన్కి సంబంధించి కావచ్చు, యూరోపియన్ కంట్రీలో చాలా ప్రభావవంతమైంది. రష్యా నుంచి ఈ యొక్క యూరోప్ దేశానికి మధ్య ఇది ఒక్కటే ఆ వారధి అనమాట. ఈ యొక్క దేశం గుండానే ఏదైనా కానీ రవాణా అనేది జరగాలి. సో అంటే ఇది మనకు రష్యా నుంచి మనకు ఈ యొక్క ఏషియన్ కంట్రీ అనేది కూడా రష్యా అనేది ఏషియన్ కంట్రీ ప్లస్ యూరోపియన్ కంట్రీ అనమాట. సో ఏషియా నుంచి రవాణా జరగాలన్నా కానీ బెలారస్ అనమాట. సో ఇది ఒక కేంద్ర బిందువు లాంటిది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనేవి అక్కడ ఇంతకుముందు ఆల్రెడీ మన యొక్క ఆర్టికల్ గురించి తెలుసుకున్నాం. అంటే యొక్క ఎవరైతే ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అధినేత ఎవరైతే ఉన్నారో అతను డిక్టేటర్ లాగా ఉంటూ 1994 నుంచి ఈ యొక్క అధికారంలో ఉన్నాడని చెప్పేసి అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయించాడని చెప్పేసి అలాంటి మన ఆర్టికల్ అనేది మనం ఇంతకుముందే చూసామన్నమాట. సో దానికి సంబంధించినటువంటి అనమాట మిన్స్క్ ఆన్ ద బ్రింక్. అంటే ఈ యొక్క మిన్స్క్ అంటే ఏంటంటే ఈ యొక్క బెలారస్కు సంబంధించినటువంటి రాజధాని అనమాట. అది ఇప్పుడు అంచుల్లో ఉంది. ఏ అంచులు అంటే పతనా అంచులు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అంటే పీక్ స్టేజెస్లో ఉందన్నమాట, అంచులకు వెళ్ళిపోయిందనమాట. ఏ స్మూత్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ బెలారస్. అంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ అధికార మార్పిడి అనేది చాలా స్మూత్గా ఉండాలన్నమాట, సున్నితంగా ఉండాలి. అది ఇప్పుడు చాలా వరకు అవసరం అనమాట. దేనికోసం ఆ దేశాన్ని యొక్క స్థిరత్వాన్ని సంపాదించడం కోసం, ఆ దేశం అనేది అభివృద్ధి చెందాలి, బెలారస్ అనే దేశం స్థిరత్వం చెందుతూ అభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క స్మూత్ ట్రాన్స్మిషన్ అనమాట, సున్నితమైనటువంటి అధికార మార్పిడి అనేది అవసరం అని చెప్తున్నాను అనమాట. విత్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ ట్రయింగ్ టు క్లింగ్ ఆన్ టు పవర్ డిస్పైట్ మౌంటింగ్ ఛాలెంజెస్ అండ్ ఏ defiant opposition determined to continue protest despite a police crackdown, the political crisis in Belarus appears to have entered into a dangerous stalemate. అంటే ఇప్పుడు ఏదైతే స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఆ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో
అతను ఏంటంటే పూర్తిగా అధికారంలో కొనసాగాలి, ఆ పట్టుకొని అనమాట. క్లింగ్ అంటే ఏంటంటే అధికారాన్ని పట్టుకొని అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో డిస్పైట్ అంటే అక్కడ పరిస్థితులు అనేవి చాలా వరకు ఏంటంటే అనేక సవాళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. సో పూర్తిగా డీఫెయింట్ ఏంటంటే వ్యతిరేకత అనమాట, ధిక్కారం అనేది. పూర్తిగా ధిక్కారం అనేది ఎక్కడి నుంచి అపోజిషన్ నుంచి వస్తుంది. దాంతోపాటు పూర్తిగా తిరుగుబాటు ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో అతనికి వ్యతిరేకంగా ఆందోళనలు కావచ్చు, ఆ తిరుగుబాట్లు అనేవి జరుగుతున్నప్పటికీ కూడా ఆ పోలీసులు క్రాక్డౌన్ అనేది పూర్తిగా పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ మీద ఎవరైతే తిరుగుబాటుదారుల మీద దాడి చేసి వాళ్ళు కొడుతున్నారో ఆయన జరిగినప్పటికీ కూడా పొలిటికల్ క్రైసిస్ అనేది చాలా వరకు ఎలా ఉంది అంటే డేంజరస్ పరిస్థితిని పూర్తిగా బెలారస్ అనే దేశాన్ని పూర్తిగా డేంజరస్ ప్రతిష్టంభన తీసుకొచ్చే దారి తీసే పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఫేస్డ్ విత్ ద టఫెస్ట్ పొలిటికల్ క్రైసిస్ ఆఫ్ హిస్ కెరియర్, ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో, often called the last dictator of Europe, shows no sign of compromise for a peaceful settlement of the crisis and a smooth transition of power. అంటే ఏవైతే టఫ్ పొలిటికల్ క్రైసిస్ అనేవి అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఎవరైతే ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో అతను ఏంటంటే లాస్ట్ యూరోపియన్కి సంబంధించినటువంటి ఒక డిక్టేటర్ అనమాట, నియంత అనమాట. సో అందరూ చెప్పుకుంటూ ఉంటారనమాట లాస్ట్ నియంత వీడు అని. సో అలాంటి వ్యక్తి అనేవాడు అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. ఎందుకని శాంతియుతంగా దానికి సంబంధించినటువంటి సంక్షోభాన్ని పూర్తిగా ముగించాలి, అధికార మార్పిడి అనేది స్మూత్గా జరగాలనే అంశాన్ని అతను ఒప్పుకోవట్లేదు, పూర్తిగా దానికి రాజీపడట్లేదు అనమాట. ఎర్లియర్ దిస్ మంత్ హీ వాజ్ సీక్రెట్లీ స్వాన్ ఇన్ వైల్ హీస్ సెక్యూరిటీ పోలీస్ కంటిన్యూడ్ టు క్రాక్ డౌన్ ఆన్ ద అపోజిషన్. అంటే ఇప్పుడు నెలలో ఫస్ట్ రోజుల్లో ఈయన ఏం చేశాడంటే అంటే రహస్యంగా అధికార పగ్గాలనేది చేపట్టాడు. సో దీనికి సంబంధించిన అంటే పార్టీకి సంబంధించినటువంటి లేకపోతే అధికారానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ పోలీసులు ఎవరైతే ఉన్నారో అపోజిషన్ మీద పూర్తిగా దాడులు జరుపుతూ వాళ్ళ మీద దాడులు చేస్తూనే ఉన్నారనమాట. స్వెత్లానా టిఖనోవ్స్కాయా, the main opposition leader and Mr. Lukashenko's challenger in the August 9th election, is in a self-imposed exile in a neighboring Lithuania. అంటే ఇప్పుడు స్వెత్లానా టిఖనోవ్స్కాయా అనే లేడీ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ లుకషెంకోకి అపోనెంట్ అనమాట. ఆగస్టు 9వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో ఆమె ప్రత్యర్థి అనమాట. ఆమె ఏం చేసింది, ఎలక్షన్లు అయిపోగానే ఆమె దేశం నుంచి వెళ్ళిపోయి తన పొరుగు దేశం అయినటువంటి లిథుయేనియాలో ఆమె తలదాచుకుంటుంది అనమాట. మెరియా కొలోస్కినికోవా, అనదర్ కీ అపోజిషన్ ఫిగర్, ఈజ్ ఇన్ డిటెన్షన్. ఇంకొక ఆమె ఎవరైతే ఉన్నారో మెరియా కొలోస్నికోవా అనే ఆమె మాత్రం పూర్తిగా నిర్బంధంలో ఉందన్నమాట, ఆ దేశంలో నిర్బంధంలో ఉందన్నమాట. థౌజండ్స్ ఆఫ్ అదర్ ప్రొటెస్టర్స్ హ్యావ్ బీన్ డీటైన్డ్. చాలా వరకు ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారనమాట. అంటే పార్టీకి వ్యతిరేకంగా అలెగ్జాండర్ లుకషెంకోకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారనమాట. బట్ డిస్పైట్ ద రిజైమ్స్ కోహెసివ్ టాక్టిక్స్, ద ప్రొటెస్ట్ ఆన్ ద స్ట్రీట్ కంటిన్యూ టు స్వెల్. అంటే ఇప్పుడు ఏవైతే ఇతనికి పరిపాలనా కాలంలో మనం గనక చూస్తే ఏంటంటే కోహెసివ్ అనమాట, అంటే బలవంతమైనటువంటి వ్యూహం ఏదైతే ఉందో, బలవంతంగా వాళ్ళ మీద అధికారాన్ని రుద్దే వ్యూహం ఏదైతే ఉందో చాలా వరకు వీధుల్లోకి వచ్చి వ్యతిరేకతను చూపించే విధంగాను దాన్ని కనబడిచే విధంగాను ఉందన్నమాట. ద క్రైసిస్ బిగాన్ ఆఫ్టర్ ద కంట్రీస్ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్డ్ మిస్టర్ లుకషెంకో, who has been in power since 1994, the winner of the presidential election with 80% vote, but the opposition claimed the vote was rigged. అంటే క్రైసిస్ అనేది, సంక్షోభం అనేది ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అనేది అలెగ్జాండర్ లుకషెంకో అనే అతన్ని గెలిచినట్టు డిక్లేర్ చేసిందనమాట. అంటే అతను విజయం సాధించినట్టు చెప్పింది. అతను 1994 నుంచి అధికారంలో ఉన్నాడనమాట. సో అతన్ని విన్నర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో అతనే గెలిచాడని ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో అతను ఎంత ఓట్ల మెజార్టీతో 80% ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పేసరికి అపోజిషన్ ఏంటి ఏవైతే ఎలక్షన్ అనేవి పూర్తిగా రెగ్గింగ్ జరిగినాయి, తప్పుడు విధానం అనేది జరిగింది ఎలక్షన్లో అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారన్నమాట. అప్పటి నుంచి సమస్య అనేది మొదలైంది, క్రైసిస్ అనేది మొదలైంది. ఎమైడ్ గ్రోయింగ్ ప్రొటెస్ట్, ద EU అండ్ ద US హ్యావ్ thrown their weight behind the opposition, while the beleaguered Mr. Lukashenko has turned to his most important ally, Vladimir Putin of Russia. అంటే ఇప్పుడు సమయంలో సంక్షోభ సమయంలో యూరోపియన్ యూనియన్ కావచ్చు, US దేశాలు అనేవి
పూర్తిగా ఈ యొక్క అపోజిషన్ పక్కన చేరినాయి అనమాట. అపోజిషన్కి సపోర్ట్ చేసాయి అనమాట. వాళ్ళ యొక్క వెయిట్ అనేది పూర్తిగా అటువైపు పెట్టారంటే అపోజిషన్ సపోర్ట్ చేశారు. సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సమస్యలతో బెలిగేటెడ్ అంటే ఏంటంటే సమస్యలతో చుట్టుముట్టిన ఎవరైతే ఈ యొక్క మిస్టర్ లుకషెంకో అనే అతను పూర్తిగా ఎటువైపు తిరిగిపోయాడు. తన యొక్క ప్రత్యేకమైన అంటే చాలా ముఖ్యమైనటువంటి స్నేహితుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ రష్యాతో కలిశాడనమాట. ఇప్పుడు మిస్టర్ పుతిన్ హ్యాజ్ బ్యాక్డ్ మిస్టర్ లుకషెంకో అండ్ సెంట్ కన్సల్టెంట్స్ టు మిన్స్క్ టు హెల్ప్ ద రీజైమ్ టైడ్ ఓవర్ ద క్రైసిస్. ఇప్పుడు ఈ యొక్క పుతిన్ ఏదైతే ఉన్నాడో ఈ యొక్క లుకషెంకో వెనకాలండి ఆయన ఏంటంటే కొంతమంది యొక్క కన్సల్టెంట్స్ అనే వాళ్ళని పంపించాడంటే ఈ యొక్క మిన్స్కి. ఎందుకని ఈ యొక్క సంక్షోభాన్ని అణచివేయడం కోసం. బిఫోర్ ద ఎలక్షన్స్ మిస్టర్ లుకషెంకో హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ ద డిజైర్ టు టేక్ బెలారస్ అవే ఫ్రమ్ మాస్కోస్ ఆర్బిట్ అండ్ స్ట్రెంగ్థెన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ టైస్ విత్ ద వెస్ట్. సో ఈ యొక్క ఎలక్షన్స్ ముందు ఈ యొక్క లుకషెంకో అనే అతను ఏం చెప్పాడు అంటే అతని యొక్క కోరిక అనేది వ్యక్తపరిచాడు అనమాట. ఈ యొక్క బెలారస్ అనే దాన్ని ఈ యొక్క మాస్కోకు దూరంగా అంటే మాస్కో అంటే రష్యా రాజధాని మాస్కోకు దూరంగా ఆ యొక్క ఆర్బిట్ నుంచి దాని పరిధిలోంచి దూరంగా తీసుకెళ్తాను. దాన్ని మన బెలారస్ని ఈ యొక్క బాగా ఎకనామికల్గా బలోపేతం చేస్తాను. ఈ యొక్క పొలిటికల్ టైస్ అనేవి ఈ యొక్క వెస్ట్తో అంటే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలతో నేను పశ్చిమ దేశాలతోనే ఈ యొక్క పొలిటికల్ రాజకీయపరమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశాడనమాట. దట్ పాసిబిలిటీ హ్యాజ్ నౌ బీన్ షట్. అంటే ఆయన ఏవైతే అనుకున్నాడో అలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మూసుకుపోయినాయి అనమాట. ఆ పాసిబిలిటీస్ అన్నీ అంటే ఆయన వెస్ట్తో సత్సంబంధాలు పెట్టుకునే అన్నీ కూడా మూతవేయబడ్డాయి అనమాట. విత్ రష్యాస్ హెల్ప్ హీ మైట్ బీ ఏబుల్ టు hold on to power for now, but it is unlikely to solve any of the country's problems. అంటే ఇప్పుడు ఈ యొక్క రష్యా యొక్క సహాయం కావచ్చు లేకపోతే ఈ యొక్క అతను ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అతను రష్యా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడం అనేది అతన్ని ఈ యొక్క అధికారంలో పట్టి ఉంచే విధంగా అధికారంలో నిలబెట్టే విధంగా ఉపయోగపడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం తీర్చే విధంగా మాత్రం ఈ యొక్క రష్యాతో స్నేహం అనేది పనికిరాదనమాట. ఆల్రెడీ బ్యాట్లింగ్ ఎకనామిక్ ఓవ్స్ and the pandemic, the political crisis has potentially paralyzed the country. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎకానమీ అనేది చాలా వరకు ఈ యొక్క బాధాకరమైన ఓవర్స్ అంటే ఏంటంటే బాధాకరమైన స్థితిలో ఉంది. పెండమిక్ అనేది బాగా ఎక్కువగా ప్రభావితం అయింది. సో ఇప్పుడు పొలిటికల్ క్రైసిస్ రాజకీయపరమైనటువంటి సంక్షోభం రావడం వల్ల కూడా ఆ దేశం అనేది పూర్తిగా పెరాలైజ్డ్ అయిపోయింది అనమాట. అంటే పెరాలైజ్డ్ అంటే ఏంటి మొద్దుబారిపోయినట్టు అంటే పడిపోయింది అనమాట, పూర్తిగా పడిపోయింది అనమాట. ఈ మిస్టర్ లుకషెంకోస్ ప్లాన్ ఈజ్ టు కంటిన్యూ టు రిటైన్ పవర్ ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ కుడ్ ఇన్వైట్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ దట్ would wreak havoc on its economy. అంటే ఇప్పుడు ఈ యొక్క లుకషెంకో అనే అతను ప్లాన్ చేసుకుంటున్నాడు ఏది అతనే యొక్క అధికారంలో పవర్లో కంటిన్యూ అవ్వాలా, ఏది ఏమైనప్పటికీ ఎనీ కాస్ట్ అనమాట, ఎంత నష్టం జరిగినప్పటికీ కూడా అతను అధికారంలో కనుక ఉండాలి అనుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్గా శాంక్షన్స్ అనేవి ఆంక్షలు అనేవి విధించే అవకాశం ఉందన్నమాట. దేనికి సంబంధించి యొక్క ప్రభావం అనేది ఆ యొక్క పూర్తిగా ఆంక్షలు అనేవి వాటి మీద ఆపాదించండి. ఇంటర్నేషనల్గా అంటే యూరోపియన్ యూనియన్ కావచ్చు యూఎస్ లాంటి దేశాలు అనేవి దాని మీద ఆంక్షలు పెడతాయి అనమాట. సో దానివల్ల ఆ యొక్క ప్రభావం వల్ల వ్రింక్ అంటే ఏంటి అంటే పూర్తిగా ఆ యొక్క కారణం వల్ల ఏంటంటే ఆ ప్రభావం కారణంగా ఈ యొక్క హెవాక్ అనమాట, అంటే ఈ యొక్క దారుణమైనటువంటి పరిస్థితులు కావచ్చు లేకపోతే ఈ యొక్క వినాశనమైనటువంటి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఏర్పడే అవకాశం ఉంది. హెవాక్ అంటే వినాశనకరమైన లేకపోతే దారుణమైనటువంటి పరిస్థితులు అనేవి ఈ యొక్క ఎకానమీలో తలెత్తే అవకాశం ఉందన్నమాట ఇంటర్నేషనల్గా ఈ యొక్క ఆంక్షలు అనేవి పెడితే. ఇఫ్ ద ప్రొటెస్ట్స్ రిఫ్యూజ్డ్ టు డై డౌన్ మిస్టర్ లుకషెంకో would find it difficult to earn legitimacy and stabilize his government. అంటే ఇప్పుడు ఎవరైతే యొక్క ప్రొటెస్ట్ అనేవాళ్ళు అంటే ఈ యొక్క తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తిరుగుబాటు అనేది తగ్గించకపోతే డై డౌన్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క వ్యతిరేకత కనుక తగ్గించుకోకపోతే దాన్ని చంపేయకపోతే కనుక లుకషెంకో అనేవాడు ఈ యొక్క ఏదైతే చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క స్టెబిలైజ్ ప్రభుత్వాన్ని అనే దాన్ని ఏర్పాటు చేయడం అనేది అసంభవం అనమాట, చాలా కష్టమైన పని అనమాట. హీ షుడ్ ఆస్క్ హిమ్సెల్ఫ్ ఇఫ్ ఈజ్ కంటిన్యూయన్స్ ఇన్ ఆఫీస్ ఈజ్ వర్త్ డీస్టెబిలైజింగ్ ద కంట్రీ దట్ హీ హ్యాస్ రూల్డ్ ఫర్ 26 years. అంటే ఇప్పుడు అతనే ఒక ప్రశ్న వేసుకోవాలన్నమాట. అంటే 26 సంవత్సరాలుగా అతను ఒక దేశాన్ని పరిపాలించాడనమాట. సో అలాంటి యొక్క దేశాన్ని పరిపాలించిన ఆ వ్యక్తి అనేవాడు పూర్తిగా ఆ యొక్క దేశాన్ని పూర్తిగా అంటే డీస్టెబిలైజ్ అనమాట అస్థిరంగా తయారు చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎంతవరకు దానిలో ఒక వర్త్ అనేది విలువ అనేది ఉందనేది అతనే ప్రశ్నించుకోవాల్సిన విషయం అనమాట. ఆల్సో ఏ పొలిటికల్లీ అన్స్టేబుల్
country with a hostile opposition with direct support from the West would not serve Russia interest either. అంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా అస్థిరమైనటువంటి దేశం, దాంతోపాటు ఈ యొక్క అంటే ఈ యొక్క హోస్టైల్ అనమాట, అంటే విరోధించే ఏవైతే ఉన్నాయో అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క దాంట్లో ఈ యొక్క దేశంలో ఉన్నాయండి. హోస్టైల్ అపోజిషన్ అనేది పూర్తిగా వ్యతిరేకతలనే ఉన్నాయి, విరోధించే వ్యతిరేకతలనే ఉన్నాయి. సో దాంతోపాటు ఈ యొక్క వెస్ట్ నుంచి పశ్చిమ దేశాల నుంచి డైరెక్ట్గా ఈ దేశానికి సపోర్ట్ అనేది, అపోజిషన్కి సపోర్ట్ ఉంది. సో ఇలాంటి అన్ని అంశాలు రష్యా యొక్క ఏవైతే ఆ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, అంటే రష్యాకు ఉపకరించే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి సహాయం చేయలేమన్నమాట. బై ప్రాపింగ్ అప్ మిస్టర్ లుకషెంకో, మిస్టర్ పుతిన్ మైట్ బీ ప్రొటెక్టింగ్ రష్యాస్ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ బట్ ద ఎన్ష్యూరింగ్ ఇన్స్టెబిలిటీ వుడ్ థ్రెటన్ దోస్ ఇంట్రెస్ట్ ఇన్ ద లాంగ్ టర్మ్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మిస్టర్ లుకషెంకో అనే అతన్ని అధికారంలో ఉండే విధంగా సహాయం చేయటం, ప్రోపింగ్ అంటే ఏంటంటే అతనికి సహాయపడటం లేకపోతే అతన్ని అంటిపెట్టుకొని ఉండటం అనమాట. చేయటం వల్ల పుతిన్కి ఏదైతే ఉందో రష్యాకు సంబంధించినటువంటి ఈ యొక్క షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క ఏదైతే స్వల్పకాలికమైనటువంటి ఈ యొక్క ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరచ్చు. కానీ ఈ యొక్క ఇలాంటి ఇన్స్టెబిలిటీ సిచ్యువేషన్ అనేది రాబోయే కాలంలో లాంగ్ టర్మ్లో ఈ యొక్క రష్యాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఈ యొక్క ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలిక కాలంలో ఈ యొక్క ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతీసే విధంగా ఉందన్నమాట. ఏ పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ద పొలిటికల్ crisis, a smooth transmission of power and the formation of a credible, legitimate and stable government is essential. అంటే ఒక శాంతియుతమైనటువంటి యొక్క పరిష్కారం అనేది కావాలి, సెటిల్మెంట్ అనేది కావాలి, పరిష్కారం అనేది అవసరం ఉంటుంది సెటిల్మెంట్ అంటే. సో తనతో పాటు ఈ యొక్క రాజకీయపరమైనటువంటి సంక్షోభాన్ని అంతమొందించాలంటే ఈ యొక్క శాంతియుతమైనటువంటి యొక్క పరిష్కారం అనేది అవసరం. దాంతోపాటు ఈ యొక్క సున్నితమైనటువంటి ఈ యొక్క అధికార మార్పిడి అనేది జరగాల. దాంతోపాటు ఇంకా ఏం చేయాలి, ఈ యొక్క నమ్మదగినటువంటి ఈ యొక్క ప్రభుత్వం అనే దాన్ని, నమ్మదగినటువంటి చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క స్టేబుల్ గవర్నమెంట్, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది అనివార్యం అనమాట. అంటే ఇక లెజిటిమేట్ అంటే చట్టబద్ధమైన, క్రెడిబుల్ అంటే నమ్మదగినటువంటి ఈ యొక్క స్టేబుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది అవసరం అనమాట, అనివార్యమైనటువంటి పరిస్థితి అనమాట. బోత్ రష్యా అండ్ ద వెస్ట్ షుడ్ వర్క్ విత్ ద బెలరోసియన్ గవర్నమెంట్ అండ్ ద అపోజిషన్ టు అచీవ్ దిస్ గోల్. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క రష్యా కావచ్చు, ఈ యొక్క వెస్ట్ ఏదైతే ఉందో అంటే యూరోపియన్ యూనియన్, యుఎస్ లాంటి దేశాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బెలరోసియన్ గవర్నమెంట్తో సరిగా వ్యవహరించి దీని మీద పనిచేసి అపోజిషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆ యొక్క ఏవైతే వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చే విధంగా, అక్కడ స్థిరత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా రష్యా కావచ్చు, ఈ యొక్క వెస్ట్ అనేవి పని చేయాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఆ యొక్క అలెగ్జాండర్ లుకషెంకో అనే అతను 26 ఏళ్ళుగా అధికారంలో ఉన్నాడు. ఆయన అధికారాన్ని మార్పిడి చేయడానికి ఇష్టపడట్లేదు. సో ఆయన ఒక నియంతలాగా తయారయ్యడం అతనికి వ్యతిరేకంగా చాలా వరకు ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క శ్వేతలైన టికోస్నోవాకియా అనే ఆమె పూర్తిగా ఏంటంటే ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క లిథువేనియాకు పారిపోయిందనమాట. సో దాంతోపాటు ఆమెకు ఇంకొక మేరియా కిలెనెస్కోవా అనే ఆమె పూర్తిగా ఏంటంటే నిర్బంధంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే అక్కడ పూర్తిగా అతనికి వ్యతిరేకంగా అంటే అనేక నినాదాలు జరుగుతున్నాయి, పోరాటాలు అనేవి జరుగుతాయి అనమాట. ఇలాంటి సమయంలో రష్యా అనేది అతనికి అనుకూలంగా ఉంది, వెస్ట్ ఏమో అపోజిషన్కి అనుకూలంగా ఉందన్నమాట. ఇలాంటి విధానం అనేది కోల్డ్ వార్కి దారితీసే అంశాలు అనమాట, ఇలాంటివి అనమాట. కోల్డ్ వార్ అనేది పైకేమో ఏమి పట్టించుకున్నట్టు ఉంటారు, లోపల మాత్రం యుద్ధం జరిగే విధంగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఈ రష్యాకు, ఈ యొక్క యుఎస్ కావచ్చు, ఈ యొక్క వెస్ట్కి ఎప్పుడు ఇలాంటి సమస్యలే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు అలాంటివి లేకుండా అక్కడ శాంతియుతంగా ఉండే విధంగా ఈ యొక్క వెస్ట్ కావచ్చు, రష్యా కావచ్చు చర్యలు తీసుకోవాలి, శాంతియుతంగా ఆ యొక్క అధికార మార్పిడి అనేది జరగాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు హిందూలోని ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ అండి డైలీ లేట్గానే వస్తుంది. నేను ఇంకా ఎర్లీగా చేయడం వల్ల ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ అనేది చేయలేకపోతున్నాను, పేపర్ రావడమే లేట్ అవుతుంది అనమాట. సో నేను హిందూ మాత్రమే చేయగలిగాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.